శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా మరి గత సంవత్సర కాలంగా లాభస్థానంలో ఉంటూ అనేక శుభాల్ని, లాభాల్ని, అదృష్టాన్ని తెచ్చిపెట్టినటువంటి గురుగ్రహం మరి 1వ తారీఖు నుంచి 12వ స్థానంలోకి మారడం జరిగింది. సో దానివలన 12వ స్థానం అంటే మోక్షస్థానం. అది అందరికీ ఉపయోగపడదు, కానీ వాళ్ళు ఆలోచనలు బట్టి, వాళ్ళ వయసును బట్టి దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మంచి కార్యక్రమాల కొరకు, అంటే ఏదైనా గుడిలో పూజల కొరకు, దేవాలయ అభివృద్ధి కొరకు, పిల్లల యొక్క చదువు కొరకు, అంటే మామూలుగా బయట వారు ఏమైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు లాంటివి ఎక్కువగా చేయడం వాళ్ళ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా అంటే దాన గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. సో ఇది కొంతవరకు ఓకే. అయితే ముఖ్యంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి వాడు 12వ స్థానంలోకి రావడం వల్ల మరి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యాపారస్తులు సాధారణంగా ఉంటే వాళ్ళు వ్యాపారాన్ని మార్చడం కానీ, అదే ఉద్యోగస్తులైతే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్లో కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులైతే వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం, వ్యాపారాన్ని ఇంకా పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది బ్రాంచీలు లాంటివి కూడా పెట్టచ్చు. మిగతా గ్రహబలం బాగుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి 1000 స్థానంలో ఉండడం అది అంత కాదు, ఎందుకంటే అది అక్కడ నుంచి 6వ స్థానంలో పడుతుంది. కాబట్టి కొద్దిగా స్పౌస్కి హెల్త్ పరమైన ఇబ్బందులు రావచ్చు. అలాగే ఏదో కారణాల వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం వల్ల, భార్యాభర్తలు ఎవరో ఒకరికి ఈ ప్లేస్ డిఫరెన్స్ రావడం వల్ల కొంత ఎడబాటు కూడా రావచ్చు. అయితే ఎడబాటే ఉద్యోగరీత్యా ఎడబాటు తప్ప ఇంకో ఇబ్బంది అయితే కాదు. ఎందుకంటే గురువు మరి 12లో ఉండడం సాధారణంగా ఫిజికల్గా కూడా దూరం పెడుతుంటాడు భార్యాభర్తల మధ్య. ఏదో పూజలనో, పురస్కారాలనో, నోములనో, వ్రతాలనో. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకుడికి 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అంటే గురువు కంఫర్ట్స్ని, శయ్యా సుఖాన్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి బాగా సాంప్రదాయ కుటుంబంలో భార్య లేదా భర్త రావడం వల్ల ప్రతి కార్యక్రమానికి ఏదో విధంగా ఈ ఫిజికల్గా వాళ్ళు కలుసుకోవడం తక్కువగా ఉంటుంది అన్నమాట. అది పవిత్రంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు, అది మంచిది అనుకుందాం. బట్ ఎనీహో ఈ విధంగా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాని తర్వాత మిగతా గ్రహాలు పరిశీలిస్తే 11వ స్థానంలో గ్రహాలు మరి అక్కడ శుక్రుడు, అలాగే రవి 11వ స్థానంలో సంచరించడం, ఇంచుమించుగా ఈ నెల 14 వరకు 11లో ఉంటాడు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సహకారం ఏర్పడుతుంది. మంచి అధికారంలో ఉన్నటువంటి స్త్రీల మీకు, అంటే ఇక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి స్త్రీలతో మీకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతాయి. ఉన్నత విద్య కొరకు ఆశించే విద్యార్థులకి ప్రభుత్వ రుణం కానీ, ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ లభించే అవకాశం ఉంది. ఇక శుక్రుడు మిథున లగ్నానికి బుధుడి కన్నా శుక్రుడే ఎక్కువ మేలు చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు శత్రుస్థానం అయినప్పుడు కూడా, శత్రుగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ కూడా 11వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క తోడబుట్టిన వారి యొక్క సహకారం పెరుగుతుంది. అంటే మీ సిస్టర్సు, మీ వదిన గారు, ఇలాగెవరో మీకు మంచి అధికార హోదా కలిగిన స్త్రీలు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. అలాగే మీకు కొంత విలువైనటువంటి వస్తువులు బహుమతిగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల, ఈ పక్షం అంతా కూడా, అంటే ఇంచుమించుగా మనకి మే 19 వరకు కూడా శుక్రుడు అక్కడే 11లో ఉంటాడు. కాబట్టి మంచి సహకారం మీకు లభిస్తుంది. ఇది రెండు బాగున్నాయి కాంబినేషను. మరి బుధుడు ముఖ్యంగా దశమస్థాన సంచారం, ఒక విధంగా ఇది దశమస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అలాగే ఏంటంటే చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం,
అలాగే డిపాజిటర్ వెయిన్లో ఉండడం వల్ల అంటే ప్లేస్ మారడం కానీ ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. మరి మే 10 తర్వాత 11లోకి రాబోతున్నాడు బుధుడు కూడా. ఈ 11వ స్థానంలోకి రావడం ఒక విధంగా చెప్పాలంటే జాతకుడు వాడి యొక్క అనుకున్న కార్యక్రమాలు ఏవైతే మనసులో అనుకుంటాడో, ఏదైతే చేద్దాం అనుకుంటాడో, అంటే ఇక్కడ 2 రకాలుగా లగ్నాధిపతి 11లోకి రావడం వల్ల ఫిజికల్గా తన వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాడు, వ్యక్తిగతంగా తన యొక్క స్టేటస్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, ఆరోగ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. సో తగు విధమైన ప్రయత్నాలను కూడా వెంబటనే ప్రారంభించడం జరుగుతుంది మే 10 తర్వాత. చతుర్థాధిపతి లాభస్థితి, గృహ అవసరాలకు తగిన సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు, అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం పెరగవచ్చు, మాతృ సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మరి ఈ 3 గ్రహాలు 11వ స్థానంలో జాతకుడికి ఈ పక్షంలో ప్రభావం ఇవ్వబోతున్నాయి. వ్యయంలో గురువు ఓకే, దశమంలో రాహు అలాగే కుజుడు ఉంటాడు. ఈ 2 కూడా ఒక విధంగా చెప్పాలంటే రాహు సహకరిస్తాడు మిథున రాశి వారికి. అంటే మిథున రాశి వారికి సహభాషితంగా బుధుడికి మరి రాహు అంటే ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి, అలాగే అందుకనే మిథున రాశి వారు రాహుకు సంబంధించిన వృత్తులు అంటే సాఫ్ట్వేర్ రంగం, సినిమా రంగం, న్యూస్ రీడర్సు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి కుజుడు అక్కడ ఉండడం వల్ల వృత్తిలో కొలీగ్స్ వల్ల ఇబ్బంది రావచ్చు, వృత్తిలో కొంత చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఒక భావంలో 2 శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు దెబ్బతినడం జరుగుతుంటాయి. మరి ఇప్పుడు మీకు ఈ కుజరాహులు కలిసి ఉండడం వల్ల అంటే వృత్తిలో మీరు ఎంత నిజాయితీగా ఉందామన్నా, ఎంత స్ట్రిక్ట్గా ఉందామన్నా అధికారుల ఒత్తిడికో, రాజకీయ నాయకుల ఒత్తిడికో, ఇతర ప్రలోభాలకు లొంగే అవకాశం ఉంది. అది కామన్గా మరి కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ముఖ్యంగా ఈ పోలీసు, సిబిసిఐడి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ మీద అధికారుల ఒత్తిడి కానీ, రాజకీయ నాయకుల ఒత్తిడి కానీ ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి కామన్గా కొన్ని జరుగుతుంటాయి. ఏదైనా కొద్ది వయా మీడియాగా సర్దుకుని పోవడం ఉత్తమ పద్ధతి తప్ప మరీ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించడం మంచిది. సో ఓవరాల్గా జాతకుడికి నెలంతా పక్షమంతా కూడా మరి ఆర్థికపరమైన ఫలితాలు, గురువు యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలు అనేటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావాల్సినటువంటి ర్యాంక్ రావడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం. కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల
100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవ్వడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరనప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.